అతి తక్కువ. అట్లాగే ఎమ్మెల్యేలుగా ఎన్నికైంది అతి తక్కువ మంది ఉంది ఇప్పుడే కాపులు. విడిపోయిన రాష్ట్రంలో లెక్కేస్తే ఇంత తక్కువ ఎంపీలు కాపులు ఎప్పుడు లేరు. ఎంపీలు ఎమ్మెల్యేలు అంతే, ఎంపీలు అంతే. జనసేన వచ్చినా కూడా ఏముందని అక్కడ బేసిక్ గా. కాబట్టి కాపులు మొట్టమొదటిసారి అతి తక్కువ ప్రయోజనం పొందింది ఇప్పుడే. విడిపోయిన తర్వాత ఈవెన్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా అన్ని పార్టీల పరంగా చూసుకున్నా సరే. కాబట్టి ఇప్పుడు ఎవరున్నారే ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి వాళ్ళే కాపులు ఎక్కువ మంది, తెలుగుదేశంలో ఒకళ్ళు ఇద్దరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఉన్నారు ఇప్పుడు గెలిచిన వాళ్ళల్లో అయితే లేరేమో. చూడండి 2014, 19, 24, 3 చూడండి నేను చెప్పింది ఎమ్మెల్యేలు ఎంపీలు. 2014, 19 కంటే తక్కువ కాపులు గెలిచారు ఈ దఫా. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకి ఇచ్చింది ఎక్కువ, కానీ వాళ్ళని గెలిపించుకోలేదు పవన్ కళ్యాణ్ అన్న ఉద్దేశంతో. ఇటు పక్కన తెలుగుదేశం జనసేన కూటమి దాంట్లో చూసుకుంటే జనసేనలో ఎక్కువ కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లాగే ఎంపీల పరంగా ఇద్దరు కాపులే అక్కడ, అదే లెక్క. ఇటు పక్కన ఎక్కడ ఉన్నారు వీటిలో? జనసేనలోనే 6 ఉన్నట్టున్నారు, 5, 6 ఉన్నారు ఎమ్మెల్యేలు, కాపు ఎమ్మెల్యేలు. వైసీపీలో కౌంట్ లేదు కదా ఇక్కడ, మరి ఇంకేమున్నారని. అదే ఇదివరకు తెలుగుదేశం పార్టీలో దాదాపు ఉండేవాళ్ళు, అట్లాగే వీళ్ళు వైసీపీ తరఫున బోల్డ్ అంతమంది ఉన్నారు కదా అప్పుడు కాపులు. ఇప్పుడు కాపుల సంఖ్య తక్కువైంది ఈసారి.